ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, మీరు మనం కాంట్రాక్ట్ అకౌంట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అంటే 3 మోడల్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి డిగ్రీ 5th సెమిస్టర్ యొక్క 4th యూనిట్లో మనం జాబ్ కాస్టింగ్ యొక్క చిన్న వ్యూ అనేది చూద్దాము. జాబ్ కాస్టింగ్ అంటే ఏం లేదండి, ఒక ప్రైజింగ్ వాల్యూని డిసైడ్ చేయడం కానివ్వండి, ఒక సేలింగ్ ప్రైస్ని మనం తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. అంత బ్రీఫ్గా అయితే చెప్పను, నీకు వచ్చే మోడల్స్ అనేది కొంచెం లైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడ మీరు ప్రతి మోడల్ తెలుసుకోవాలి కాబట్టి నేను లైట్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు జాబ్ నెంబర్ 520 మెటీరియల్ యూజ్డ్ 10,000 అనేది మెటీరియల్ అనేది యూజ్ చేసాము. అలాగే డైరెక్ట్ వేజెస్ వచ్చేసి PQR అనే ముగ్గురు అనుకుందాము, లేకపోతే 3 స్టేజెస్ అనుకుందాము. 3 పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి 20 hours అనేది అంటే 5 రూపీస్ పర్ అవర్కి తీసుకోవడం జరుగుతుంది. క్యూ అనే వ్యక్తి వచ్చేసి 16 hour వర్క్ చేసేసి 6 రూపీస్ పర్ అవర్కి తీసుకోవడం జరుగుతుంది. ఆర్ అనే వ్యక్తి 10 hours వర్క్ చేసి 8 రూపీస్ పర్ అవర్ తీసుకోవడం జరుగుతుంది. వేజెస్ అర్థమవుతుందా? ఒక్కొక్క స్టేజ్ అనుకోండి. ఇక్కడ P ఒక స్టేజ్ అండ్ 6 క్యూ అనేది ఒక స్టేజ్, అలాగే ఆర్ అనేది ఒక స్టేజ్, లేకపోతే పర్సన్స్ అయినా అనుకోండి. మీకు ఎలా అనువుగా ఉంటే అలాగ అనుకోండి. ఇక్కడ ఇలా పర్సంటేజ్ ప్రకారం ఇంత పర్ అవర్కి ఇంత అమౌంట్ అని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా ఎలా తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాము. లేబర్స్కి వచ్చేసి ఫస్ట్ లెవెల్లో వచ్చేసి లేబర్ అవర్స్ వచ్చేసి 80,000 అనేది ఇవ్వడం జరిగింది. 8,000 అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అలాగే కొంచెం ప్రొనౌన్సియేషన్ పోతుంది, అడ్జస్ట్ చేసుకోండి. లేబర్ అవర్స్ వచ్చేసి 5,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అమౌంట్ వచ్చేసి 10,000 అనేది అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్లో స్టేజ్కి వచ్చేటప్పటికి లేబర్ అవర్స్ వచ్చేసి 2,000 చేయడం జరిగింది. వాళ్ళకి అమౌంట్ వచ్చేసి 8,000 అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. అయితే ప్రాబ్లంలో మనల్ని ఏమడుతున్నారో ఒకసారి గమనించినట్టయితే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎస్టిమేటెడ్ ఎట్ 40,000 ఫర్ 10,000 నార్మల్ వర్కింగ్ అవర్స్. అంటే ఒక 10,000 అవర్స్ నార్మల్గా మనం వర్క్ చేయడానికి 40,000 అవుతుందని ఎస్టిమేట్ వేసుకోవడం జరిగింది ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్లో. అయితే ఎంత పడుతుంది ఏంటి అనేది మన ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకుందాము. అలాగే యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ది జాబ్ నెంబర్ 520 అండ్ క్యాలిక్యులేట్ ద ప్రైస్ టు గివ్ ద ప్రాఫిట్ ఆఫ్ 25% ప్రాఫిట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంది. ది ప్రైస్ టు గివ్ ద ప్రైజ్ ఆఫ్ 25% ఆన్ సేలింగ్ ప్రైజ్. అంటే సేలింగ్ ప్రైస్లో 25% కలిపే ఉంది. దాన్ని మనం లెస్ చేసుకొని ఎంత సేలింగ్ ప్రైస్ వస్తుందో చూసుకోవాలి. మనం ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాము. ఇది వచ్చేసి నా నోట్స్లో ఉందండి, నేను స్కానింగ్ చేయలేదు, డైరెక్ట్ వేయడం జరిగింది. దీనికి ఇన్ఫర్మేషన్ చదవండి, అక్కడ ఏమీ ఉండదు. లైట్గా మీకు ప్రాబ్లం ఏం చేస్తున్నారో అదే వస్తుంది. మనకి వచ్చేటప్పటికి మొదటిగా వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ డైరెక్ట్ వేజెస్ అనేది పర్ అవర్స్లో ఇచ్చేసారు, పర్ అవర్కి ఎంత ఇచ్చిందో తెలిపేశారు. కాకపోతే మనకి ఓవర్ హెడ్స్ అంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది మనకు చెప్పలేదు. దాన్ని అవర్స్ పర్ అవర్కి ఎంత పే చేస్తున్నారో మనం క్యాలిక్యులేట్ చేసి చూపించాలి. బ్రో నాకు తెలుసు బ్రో, నేను 1 రూపీ పే చేస్తారు అంటే 80,000 అంటే 80,000 అవర్స్కి 1 రూపీ పే చేస్తారని మీరు ఓవరాల్గా చెప్పడం కాదండి, రిటర్న్గా మనం వాళ్ళకి చూపించాలి. 1 రూపీ ఇలా అవుతుంది, ఇలా పే చేస్తున్నారు అని మనం ఆన్సర్ చేసి మరి వాళ్ళకి చూపించాలి. కాబట్టి అంటే రికార్డ్స్ రూపంలో చూపించాలి. కాబట్టి ప్రాబ్లంకి చూపిస్తాము. వేరియబుల్ కాస్ట్ పర్ అవర్కి ఎలా చేస్తామంటే రేట్ పర్ అవర్ వచ్చేసి వేరియబుల్ ఓవర్ హెడ్స్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్. ఇప్పుడు వచ్చి ఓవర్ హెడ్స్ అంటే ఎంత ఇస్తున్నామండి, 8,000 అమౌంట్ ఇస్తున్నాము. అవర్స్ వచ్చేసి 8,000 అవర్స్ మనం బై చేసినట్లయితే 1 రూపీ వస్తుంది. పర్ అవర్కి 1 రూపీ అనేది పే చేస్తున్నాం. ఇది చిన్ని క్యాలిక్యులేషన్సే, కానీ మనం రిటర్న్గా చూపించాలి, రికార్డ్స్ రూపంలో చూపించాలి. కాబట్టి మనం రిటర్న్ అంటే చూపిస్తున్నాము రాసి. క్యూ వచ్చేసి 10,000 రూపీస్ అంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్ వచ్చి 10,000 అండ్ బై 5,000 అవర్స్ అంటే 2 రూపీస్ పర్ అవర్కి అనేది పే చేయడం జరుగుతుంది. ఆ 4th స్టేజ్లో వచ్చేసి 8,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. బై 2,000 అవర్స్కి చేసినట్లయితే 4 రూపీస్ పర్ అవర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పర్ అవర్ అమౌంట్ అనేది తెలిసిపోయింది పర్ అవర్కి. అలాగే నెక్స్ట్ స్టేజ్లో కనుక్కోవాల్సింది ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ పర్ రేట్ పర్ అవర్ కనుక్కోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎస్టిమేటెడ్ అమౌంట్ అనేది చెప్పడం జరిగింది. నార్మల్ వర్కింగ్ అవర్స్ అంటే 10,000 వర్కింగ్ అవర్స్ ఉంటాయని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ కనుక్కుంటాం. ఏం లేదండి, మనం రేట్ పర్ అవర్ వేసేసుకొని ఫిక్స్డ్ ఓవర్ రేట్స్ ఎంత అయితే అమౌంట్ అనుకున్నామో, అలాగే
నార్మల్గా వర్కింగ్ అవర్స్ ఎంత అని మనం పెట్టుకున్నాము, 10,000 అవర్స్ అని పెట్టుకున్నాము. బై 10,000 అని వేసుకున్నట్లయితే పర్ అవర్కి మనం 4,000 రూపీస్ 4 రూపీస్ అని ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్లో మనం ఫిక్స్ అయ్యి ఉన్నాము. అలాగే మనం టోటల్ డైరెక్ట్ లేబర్ అవర్స్ వచ్చేసి, అంటే ఇప్పుడు మొత్తం లేబర్ అనేది ఎంతసేపు వర్క్ చేస్తున్నది ఒకసారి గమనించుకున్నట్లయితే లేబర్ కానివ్వండి, వేజెస్ కానివ్వండి, ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. 20 అలాగే 16 10 అవర్స్ కాబట్టి సేమ్ ఇలానే 20 అండ్ 16 అనేది యాడ్ చేసుకునేందుకు 46 అవర్స్ అనేది డైరెక్ట్ లేబర్ అనేది అవర్స్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ఏమేమి తెలిసాయి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ యొక్క పర్ అవర్కి ఎంత అమౌంట్, అలాగే వేరియబుల్ ఓవర్ హెడ్స్ యొక్క పర్ అవర్ అంటే ఒక్కొక్క స్టేజ్లో ఎంత అమౌంట్ అనేది పర్ అవర్కి అని తెలుసుకున్నాము. అలాగే టోటల్ లేబర్ అవర్స్ వచ్చేసి ఎంత అని తెలుసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనం జాబ్ కాస్ట్ షీట్ అని వేసుకుంటాము. నెంబర్ 520 వేసుకొని పర్టికులర్స్ అనే అమౌంట్ అనేది వేసుకోవడం జరిగింది. డైరెక్ట్ మెటీరియల్స్ వచ్చేసి 1,000 అనేది పే చేసే అంటే యూజ్ చేసాం కదా, అది ఇక్కడ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఇక్కడ వేసేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి డైరెక్ట్ వేజెస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో 20 అవర్స్కి 5 రూపీస్ చేసేసాము 100. అలాగే క్యూలో వచ్చేసి 16 అవర్స్కి 6 రూపీస్ లెక్కన 96 రూపీస్, అలాగే 10 అవర్స్కి 8 రూపీస్ లెక్కన 80 రూపీస్ అనేది వేసుకోవడం జరిగింది. ఈ అమౌంట్ టోటల్ చేసినట్లయితే 276 రూపీస్ అనేది రావడం జరిగింది. ఈ అమౌంట్ని టోటల్ చేసి ఇక్కడ వేసినట్లయితే ప్రైమ్ కాస్ట్, మనం స్టార్టింగ్ పెట్టిన ప్రైమ్ కాస్ట్ అంటే మీకు మనకి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే అవి పైన కానివ్వండి డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసుకున్నా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ప్రైమ్ కాస్ట్ వాల్యూ వచ్చేసి 1,276 రూపీస్ అనేది వచ్చేసింది. తర్వాత యాడ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్లో వచ్చేసి మనం అవర్స్ అనేది కనుక్కున్నాము. మామూలుగా వచ్చేసి మనకి అమౌంట్ ఇచ్చేశారు, అంటే మొత్తం ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, ఎన్ని అవర్స్కి అనేది ఇచ్చేసారు. కాకపోతే పర్ అవర్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారో చూద్దాము. అయితే పి అనే స్టేజ్ కాదు, పి అనే వ్యక్తికి కానివ్వండి, మీరు ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు, నేనైతే స్టేజ్ అనుకుంటున్నాను. పి అనే స్టేజ్లో 20 అవర్స్ చేసినట్లయితే 1 రూపీ పర్ అవర్కి పే చేస్తాము, అంటే 20 రూపీస్ అనేది పే చేసినట్టు. అలాగే క్యూ అనే స్టేజ్లో వచ్చేసి 16 అవర్స్ చేస్తాము, 2 రూపీస్ పర్ అవర్కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వేరియబుల్స్లో కనుక్కున్నాం కదా పర్ అవర్కి ఎంత క్యూ కానివ్వండి ఆర్ కానివ్వండి ఎంత ఉందో చూసుకున్నాము. క్యూకి వచ్చేసి 2 రూపీస్ అండ్ ఆర్కి వచ్చేసి 4 రూపీస్. 10 అవర్స్కి 4 రూపీస్ అంటే 40 రూపీస్, మొత్తం టోటల్ చేసినట్లయితే 92 రూపీస్ అవుతుంది. అలాగే యాడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే మనం ఫిక్స్ చేసుకున్నాము ఇంత అమౌంట్ ఇన్ అవర్స్కి అవుతుంది కదా అని ఒక ఎస్టిమేట్ వేసుకొని చేసుకున్నాము. మనం పెట్టుకున్న ప్రైస్ ఎంత అంటే 4 రూపీస్ అనేది ఎస్టిమేట్ వేసుకున్నాము పర్ అవర్కి ఇంత అమౌంట్ అనేది ఇవ్వాలని. అయితే వీళ్ళు యాక్చువల్గా వర్క్ చేసేది ఎంతండి 46 అవర్స్ అనేది వర్క్ చేస్తున్నారు. ఇంటూ 4 రూపీస్ చేసినట్లయితే మనకి 184 రూపీస్ అనేది అవుతుంది. మొత్తం టోటల్ చేసినట్లయితే 1,550 రూపీస్ అవుతుంది, 52 రూపీస్ అవుతుంది. ఇది టోటల్ కాస్ట్ అండి, మనం ఒక ప్రోడక్ట్ కానీ తయారు చేయడానికి అయ్యే కాస్టు. దీన్ని మనకి 25% ఇక్కడ గమనించండి, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ద ప్రైస్ టు గివెన్ ద ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ సేలింగ్ ప్రైస్ కంటే 25% అనేది ఎక్స్ట్రా ఉంది, దాన్ని మనకు సేలింగ్ ప్రైస్ని కనుక్కోమంటున్నారు. ఇప్పుడు వచ్చేసి సేలింగ్ ప్రైస్ 100% అనుకుందాము. ఇప్పుడు 100 మైనస్ 25%, ఇప్పుడు 25% ప్రాఫిట్ అయితే మన సేలింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 100%లో 75%. మనకి 25% రావాలి కాబట్టి 20/75 వేసుకున్నట్లయితే మనకి ప్రాఫిట్ అనేది అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది టోటల్ కాస్ట్ అండి. మనకి ప్రాబ్లంలో వచ్చేసి మనకి 25% అనేది మనం సేలింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది, అంటే ఇంక్లూడింగ్తో ఇచ్చాడు. మనకి అప్పుడు 100% అవుతుంది. దాంట్లో మనం ఎక్స్ట్రా అమౌంట్ అంటే 25% తీసేసినట్లయితే 75% అనేది వస్తుంది, 75% వస్తుంది. ఇప్పుడు మనకి 25% కావాలి అంటే 25% మనకి ఇంత అమౌంట్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే 25% చేసినట్లయితే అంటే 1,520 రూపీస్ ఇంటూ 20/750 అని వేసినట్లయితే మనకి 517 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సేలింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 2,669 రూపీస్ అనేది సేలింగ్ ప్రైస్ మనకు అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జాబ్ కాస్టింగ్ గురించి మీకు నాకు ఈ టాపిక్ గురించి కూడా తెలుసు, నేను క్వశ్చన్స్లో వచ్చినా రాయగలను అనుకున్నట్లయితే పర్వాలేదు. ఏ క్వశ్చన్ తెలియకుండా పోయేసి గొమ్మగా కూర్చొని రావడం కన్నా ఏదో ఒక మెథడ్ అర్థం చేసుకొని రాసేయడం బెటరు. చూడండి, నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. అంతే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి.
క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.